కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం అనేది రిజర్వ్ నియోజకవర్గం. ఈ ప్రాంతం నుంచి అంటే నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ బీజేపీ అభ్యర్థిగా కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా, ఎందుకంటే బీఆర్ఎస్ లో ఓటు పోటీ చేస్తున్నాడు, చుచ్చు వసుకుంటున్నారు. పోటీ అంటే చుచ్చు వసుకుంటున్నారు, ఎందుకంటే ఒక్కడు కూడా ఓటేస్తున్నాడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, కానీ అది ప్రత్యేకంగా నాగర్ కర్నూలు జిల్లాలో. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్కరిని తుక్కుగా ఓడించారు తెలంగాణ సమాజం, మన నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలు. ఎందుకంటే ఒకడేమో అడ్డొచ్చిన వాళ్ళ కొడతాడు, అధికారులు సంబంధం లేదు, ఎమ్మెల్యేలు సంబంధం లేదు, ప్రజలు సంబంధం లేదు, ఉద్యమకారులు సంబంధం లేదు, టీఆర్ఎస్ పార్టీ కూడా సంబంధం లేదు. ఎవడు అడ్డం వస్తే వానే కొట్టే, వాడు తుక్కుగా ఓడిపోయాడు. ఇక ఇంకొక ఆయన ఉంటాడు, కదలడు మెదలడు, ఏం చేయడు, అభివృద్ధి పని లేదు, పార్టీ అవసరం లేదు, పార్టీ డెవలప్మెంట్ అవసరం లేదు, ప్రజల డెవలప్మెంట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఆయనకు పదవి ఒకటి ఉంటే చాలు. ఇంకొక ఆయననేమో నేను స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నా, అనేక కార్యక్రమాలతో ఉద్ధరిస్తున్నా, పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నా అని సొల్లు కబుర్లు అనేకం చెప్తాడు, కానీ ఒక్కనికి విలువయ్యాడు. ప్రభుత్వ అధికారులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ రాబోయే పోవాయి అని సొల్లు కబుర్లు చెప్తాడు. అందుకోసం తుక్కుగా ఈ దొంగలందరినీ ఓడించారు ఈ నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, అరే ఎవడన్నా పోటీ చేయను నాయన అంటే ఒక్కొక్కడు చుచ్చు పోసుకుంటారు. నాయన దండం కేసీఆర్, నేనైతే పోటీ చేయను అంటున్నారు. మరి ఎవడరా పోటీ చేసేది? 2023 ఎన్నికల వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే నాకు బీఫామ్ కావాలి, నాకు బీఫామ్ కావాలంటే కోట్ల రూపాయలు ఇస్తాంటే నాకు పోటీ అని ఒక్కొక్క నియోజకవర్గంలో 5-6 మంది ఉండే, 5-6 మంది ఉండే ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి అంటే గత 3 నెలల్లోనే ఎంత మార్పు వచ్చిందంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయండి అంటే ఒక్కడు పోటీ చేసే దిక్కులేదు, ఎందుకంటే పక్క ఓడిపోతారని కన్ఫర్మ్. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగా ఓడించారు. 2014, 2018 ఎన్నికల్లో అభ్యర్థులను చూడలే, ఎవరు చూడలేదు టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎవడు ఈయన ముఖమేంది, ఈయన కులమేంది, ఈయన మతమేంది, ఈయన ప్రాంతమేంది, ఈయన ఏ ఊరుడని ఎవడు చూడలే, ఏ పార్టీ నుంచి వచ్చినని కూడా ఎవడు చూడలే. కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అనుకున్న తెలంగాణ సమాజం గుద్దితే దెబ్బ గెలిచి 2 సార్లు ఒక్కొక్కడు ఎమ్మెల్యే అయ్యారు. గెలిచిన తర్వాత భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు, కార్యకర్తలను కొట్టడం, ఉద్యమకారులను కొట్టడం, ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధువులు ఎక్కడ ఇవ్వకపోవడం, ఈ అన్ని అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి ఆ పార్టీ తుక్కుగా ఓడించాడు. ఇప్పుడు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఒక్కడు కూడా దిక్కులేడు. ఒక్కడు దిక్కులేక ఈ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈయన కావాలి ఏంటి, పదవి కావాలి, ఈయనకేమో పదవి కావాలి, టీఆర్ఎస్ పార్టీలకేమో ఒక క్యాండిడేట్ కావాలి. అంటే తెలుసు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు తెలుసు, ఎందుకంటే నేను బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచేది లేదు, సచ్చేది లేదు అని తెలుసు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తెలుసు, నాగర్ కర్నూలు నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తే పక్క ఓడిపోతారు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిండు, ఇన్ని స్థానంలో పోటీ చేసిండు, ఆ పార్టీ ఇన్ని స్థానంలో ఓడిపోయిందని మళ్ళీ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మేము పోటీ చేయొద్దు, ఓడిపోవద్దు అంటే మా రికార్డు అట్నే ఉంటుంది. 3-2 పోటీ చేయించాలి, అందులో ఒక్కరిని గెలిపించుకుంటే మేము పోటీ చేసింది ఇన్ని స్థానాల్లోనే, 2 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానంలో గెలిచినాం, అది మా దెబ్బ అని చెప్పుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పోటీ చేయడానికి మాత్రం వణుకుతున్నారు టీఆర్ఎస్ పార్టీలు. అందుకోసమే నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా పోటీ చేసేందుకు దిక్కు లేక మహబూబ్నగర్లోనేమో పాతానికి ఇచ్చారు. ఆయన మస్తు పనులు చేసిండు, సుఖమైన పనులు. ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గంలోనే అతి లేదు గతి లేదు, ఆ పార్టీకి దిక్కు లేక బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుని తీసుకొచ్చి పెట్టిరు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, భారత రాజ్యాంగం అంటే ప్రమాదంలో పడిందంట, లౌకికత్వం అంటే ప్రమాదంలో పడిందంట. ఎన్ని రోజులు ప్రమాదంలో పడి? 3 రోజులు అవుతుంది ప్రమాదంలో పడి. భారత రాజ్యాంగం కానీ లౌకికత్వం కానీ 3 రోజులు ప్రమాదంలో పడి, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఎవరంటున్నారు? బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకటే బాధపడుతున్న 3 రోజుల నుంచి. భారత రాజ్యాంగం కానీ లౌకికత్వం కానీ మొత్తం ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే, భారత రాజ్యాంగం ఈ ప్రమాదం నుంచి బయటపడాలన్నా, ఈ లౌకికత్వం భారత ప్రమాదం నుంచి బయటపడాలన్నా ఈ బీఎస్పీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 2 కలవాలి. టీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేయాలి, నాకు ఎంపీ సీట్ రావాలి. నేను ఎంపీ సీట్ గెలిస్తే భారత రాజ్యాంగం రక్షించబడ్డట్టే, లౌకికత్వం రక్షించబడ్డట్టే. కేసీఆర్ అంట భారత రాజ్యాంగాన్ని లౌకికత్వాన్ని రక్షిస్తాడంట. మరి నువ్వు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకైనావు? నీ ఉద్యోగానికి రాజీనామా ఎందుకు చేసినావు? 2023 ఎన్నికల్లో బీఎస్పీ స్వతంత్ర పార్టీగా అంటే ప్రత్యేక పార్టీగా ఎందుకు పోటీ చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో? అంటే కేసీఆర్ అనే గజ దొంగ,
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని నువ్వే చెప్తీ ఎన్నికల్లో, నువ్వే ప్రచారం చేస్తుంది. విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసిన కేసీఆర్, విద్యా వైద్యం ఉద్యోగం ఉపాధి రంగాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్. కాబట్టి కేసీఆర్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చేయడమే నా ఏకైక లక్ష్యం అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3 రోజుల నుంచి ఒకటే బాధపడుతున్నాడు. రాత్రి పగలు తేడా లేకుండా మదన పడిపోతున్నాడు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది, లౌకికత్వం ప్రమాదంలో పడింది. వీటి రెండింటిని రక్షించాలంటే నేను కేసీఆర్ ఒకటి కావాలంటున్నాడు. 3 రోజుల కింది వరకేమో కేసీఆర్ దొంగలకి కనిపించిన ప్రవీణ్ కుమార్కు, 3 నెలల కింది వరకేమో కేసీఆర్ ఈ తెలంగాణ సమాజాన్ని దోచుకునే దొంగలాగా, భూ ఆక్రమణలు చేసిన దొంగలాగా, వందలాది ఎకరాలు దోచుకునే దొంగలాగా, దళిత బంధు ఇవ్వని దొంగలాగా, బీసీ బంధు ఇవ్వని దొంగలాగా, మైనార్టీ బంధు ఇవ్వని దొంగలాగా, తెలంగాణ సమాజాన్ని దోచుకున్న వ్యక్తిలాగా, వందలాది ఎకరాలు భూములను కబ్జాలు చేసిన వ్యక్తిలాగా కేసీఆర్ ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు కనిపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు. ఈ రోజు వాళ్ళు పరమహత్ముల్లాగా కనిపిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే. పదవీ కాంక్ష ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎంతగా ఉందో అర్థమవుతుంది. రాజకీయం అంటే గిదేనా అనే కోణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజమైన నిక్కర్సైన రాజకీయ నాయకునిగా, ఫక్తు రాజకీయం చేసే రాజకీయ నాయకునిగా ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. 3 రోజుల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగం రక్షించబడాలన్నా, లౌకికత్వం రక్షించబడాలన్నా కేసీఆర్ నేను ఒక్కటి ఇవ్వాలంటున్నాడు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? నీళ్లు నిధులు నియమాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిందా? అమరుల ఆకాంక్షలు నెరవేరినాయా? తెలంగాణ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఇచ్చిండా? 50 ఏళ్లకు పింఛన్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఇచ్చిండా? పేదలకు రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కదా. మరి దళిత సోదరుడు ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు కదా. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు కదా. నిరుద్యోగ భృతి అని చెప్పి ఇవ్వలేదు కదా. 192,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అవి భర్తీ చేయలేదు కదా. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రశ్నాపత్రాలను లీక్ చేసిండు కదా. కేసీఆర్ బిడ్డ కవిత 100 కోట్ల లిక్కర్ స్కామ్ చేసింది కదా. మరి ఇవన్నీ మాటలు మాట్లాడింది నువ్వే కదా 3 రోజుల కింది వరకు కూడా. ఒక మహిళ అయి ఉండి లిక్కర్ కేసులో 100 కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడింది కేసీఆర్ కూతురు కవితని మాట్లాడింది ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదా. పరీక్షలు నిర్వహించకుండా ప్రశ్నపత్రాలను లీక్ చేస్తూ తెలంగాణ యువత జీవితాలను సర్వనాశనం చేయడం జరుగుతుంది కేసీఆర్ కొడుకు కేటీఆర్ అని చెప్పింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కదా. మరి కేసీఆర్ పాలన అదేవిధంగా టీఆర్ఎస్ దరిద్రం పోవాలంటే ఖచ్చితంగా బీఎస్పీ అధికారంలోకి రావాలని నువ్వే చెప్పినావు కదా. మరి ఈ రోజు ఎందుకో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నావు అంటే నేను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నువ్వు స్వేరస్ పెట్టి ఫెయిల్ కావడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిపై అట్రప్లా పోయినావు. ఇక టీఆర్ఎస్ పార్టీతో అంటగాగి నీ జీవితం, రాజకీయ జీవితాన్ని మొత్తం కోల్పోబోతున్నావు. ఇది మాత్రం సత్యం. ఇక నాగర్ కర్నూల్లో హోరాహోరీ బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో రంగంలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలమైన అభ్యర్థిని దింపే యోచనలో కాంగ్రెస్. ప్రధానంగా నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిని తీసుకుంటే మిత్రులారా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కంటే బలహీనంగా ఉన్నాం. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు అత్యంత సున్నితమైన మనిషి. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో పుట్టిన వ్యక్తి. కల్వకుర్తి నియోజకవర్గంలో సంపూర్ణమైన పట్టు ఉంది. అదేవిధంగా బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత స్ట్రాంగ్ ఉన్న పార్టీ బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గంలో. అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా అనేక సార్లు పోటీ చేసి గెలవడం జరిగింది. అక్కడి నుంచి మంత్రి అయ్యిండు. అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ఆయన కొడుకే ఇప్పుడు పోటీ చేస్తుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది బీజేపీకి. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ. ఇక వార్తల్లోకి వెళ్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. త్రిముఖ పోరు ఏముండదు, సొల్లు కబుర్లో ఓన్లీ ద్విముఖ పోరు ఉంటుంది. ప్రధానంగా 3 పార్టీల హోరాహోరీ ఉంటుందని ఇక్కడ వార్త వచ్చినప్పటికీ కూడా కేవలం కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ నుంచి టికెట్ రేస్ లో మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి చారగొండ వెంకటేశ్వర ఉన్నారు. టీపీసీ అధికారి చారగొండ వెంకటేష్ ఉండదు, సంపత్ కుమార్ ఉండదు. మల్లు రవి తప్ప ఎవరికి రాదు. ఆయనకే వస్తుంది బలమైన అభ్యర్థి, ఆయనే గెలుస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఇక బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు భరత్ ప్రసాద్ ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరు వినిపించిన పోటీ చేస్తాడు. మళ్ళా 50,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఎంపీగా పోటీ చేస్తే ఎన్ని లక్షలు అవుతుంది ఓటమి తేడా. మన పోటీ చేసే ధైర్యం ఉన్నది. ఉద్యమకాలను ఒక్కరైనా పట్టించుకున్నా గోలబాల వచ్చేపెట్లో టీఆర్ఎస్ పార్టీ నిక్కర్స్ అనే కార్యకర్తలు ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఒక్కరైనా పట్టించుకున్నా
కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కార్లు ఉన్నోళ్ళు, అన్నా నమస్తే, అన్నా నీ కాల్ముక్త బాంచందనడానికి పరుపులు తప్ప గోల బాలజీ దగ్గర రానిచ్చిండా? అందుకోసమే 2014-18 ఎన్నికల్లో పోటీ చేసిన ఈయన పోటీ చేస్తే ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా 2023లో గుద్దుతే ఊసిపోయాడు. ఇక అందుకోసమే అధికారం ఉన్నప్పుడు బల్బ్ ఉండొద్దు. నీకోసం నీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు మర్చిపోతే ఇదే గతి పడుతుంది. ఇప్పుడు గోలబాల వస్తాడన్నా కనీస గౌరవం ఇస్తాడా? ఎవడైనా లేచి నిలబడి నమస్తే పెడతాడా? అప్పుడు వెన్ను విరుచుకొని రొమ్ము విరిచి పోతే పోలీసుడు అడ్డం వచ్చినా, రాజకీయ నాయకుడు అడ్డం వచ్చినా, ప్రతిపక్ష ఎమ్మెల్యే అడ్డం వచ్చినా ఇక ఆయనకు అడ్డం వచ్చేది ఏం లేదు. పెద్ద పెద్ద భవనాలైనా కూలాల్సిందే, పక్కన జరగాల్సిందే. అట్లా ఉండే. ఇప్పుడు చూడమని పాపం పోటీ చేసేందుకు కూడా ఇక బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే గోల బాలాజీ పేరు వినిపించిన బీఎస్పీతో పొత్తు కుదరడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉంటారని తెలుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయడానికి ఎవరికి దమ్ము లేదు దమ్ము లేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకొచ్చిడ కూసబెట్టి ఆయనను బలి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కేసీఆర్ అనే వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక ఉన్నత విద్య చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండొద్దు. ఎందుకంటే లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కావచ్చు, అదేవిధంగా జేడి లక్ష్మణ్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, వీళ్ళంతా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు. ఇలాంటి ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లో ఉంటే అవినీతి అక్రమాలు చేసే భూ కబ్జాలు చేసిన ఈ దొంగ రాజకీయ నాయకుల పబ్బం గడవదు. కాబట్టి అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే వీళ్ళ అక్రమాలు కొనసాగవు. కాబట్టి ఈ అక్రమార్కులు ఈ విధంగానే అక్రమాలు చేయాలంటే ఈ ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లో ఉండొద్దు. కాబట్టి జేడి లక్ష్మీనారాయణ ఇప్పటికీ రాజకీయంగా ఆయన కీలకమైంది. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ అదేమైంది. ఇప్పుడు వచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంతు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కలిసి ఒత్తి పెట్టడం ఖాయం, రాజకీయాల నుంచి తప్పుకోవడం కూడా ఖాయం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎప్పుడైతే ఈయన నామినేషన్ దాఖలు చేయడం జరిగిందో, ఆ నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందో ఆ రోజే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ సమాధి కట్టినట్లు అవుతుంది. ఈ రాజకీయ సమాధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కట్టడంలో కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. ఆయన్నే కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రాజకీయాల్లో ఖతం చేస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఇక జోష్ మీద కాంగ్రెస్ నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 చోట్ల విజయం సాధించింది. బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకుంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ మంచి జోష్లో ఉంది. 1,00,000కు పైగా ఓట్ల మెజార్టీ రావడంతో ఆ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి పాలమూరు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో అటు మహబూబ్నగర్ ఇటు నాగర్ కర్నూలులో విజయాన్ని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించిన పార్టీ నేతలు మండల గ్రామస్థాయి నాయకులను కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేశారు. కోల్పోయిన సీటును సాధించాలనే లక్ష్యంతో 1998లో మల్లురవి గెలిచిన తర్వాత 2009 వరకు జరిగిన ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ గెలవలేదు. 1999లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవిశ్వాసంలో ఓడిపోయాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్లురపై టీడీపీ అభ్యర్థి మంద జగన్నాథన్ గెలిచారు. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుతో హస్తం పార్టీకి పోటీ చేసే అవకాశమే రాలేదు. 2009లో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరి పోటీ చేసిన మంద జగన్నాథన్ విజయం సాధించారు. 2014లో రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య గెలిచారు. 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు విక్టరీ కొట్టారు. దీంతో ఈసారి ఎలాగైనా నాగర్ కర్నూలు సీటును తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ప్రస్తుత వాతావరణం కూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెకండ్ క్యాడర్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, 6 గ్యారంటీల అమలు, జాబ్స్ నోటిఫికేషన్ తో తమ గెలుపు నల్లరి మీద నడికే అని ఆ పార్టీ లీడర్లు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కూడా నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి కావడం తమకు కలిసి వస్తుందని చెప్తున్నారు. ఇక కారు ఏనుగు పొత్తు కలిసి వచ్చేనా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ చేజారడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. దీటైన అభ్యర్థి లేకపోవడంతో డైలమాలో పడింది. ఈ క్రమంలో ఆ పార్టీ బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు లోక్సభ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో బీఆర్ఎస్ కు అభ్యర్థిని వెతికే పని తప్పింది. నియోజకవర్గ పరిధిలో సన్నాహక సమావేశాలు పెడుతున్న ప్రవీణ్ పనిలో పనిగా బీజేపీ కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను పాలనను మాజీ సీఎం
కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం అని దొరల పాలనలో బడుగులు బానిస బతుకులు బతకాల్సి వస్తుందని, కానీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవడంతో ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే అది బీఆర్ఎస్ ను పొగడాల్సిన పరిస్థితి రావచ్చు. దీనిని ఓటర్లు రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద ప్రశ్న. మరోవైపు ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉంటే స్థానికులతో పాటు బీఎస్పీ ఐడియాలజీ ఫాలో అయ్యే వాళ్ళు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. కాగా ఎన్నికల్లో ప్రవీణ్ కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎంత మద్దతు ఇస్తారనేది తేలాల్సి ఉంది. ఇక కాన్ఫిడెంట్ గా ఉన్న బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బంగారు శృతి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు శృతిని కాదని ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ పొద్దుగంటి రాములు కొడుకు భరత్ ప్రసాద్ ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. వెటరన్ లీడర్ గా వివాద రహితుడిగా ఎంపీ రాములకు పేరుంది. ఆయనకున్న పరిచయాలు, అయోధ్యలో రామమందిరం ప్రారంభం, ప్రధాని మోడీ చరిష్మా భరత్ ప్రసాద్ కు కలిసి వస్తాయనే ఆలోచనలో బీజేపీ ఉంది. కీలకమైన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, శ్రీశైలానికి నల్లమల ఫారెస్ట్ నుంచి ఎలివేటెడ్ కారిడార్, గద్వాల రాయచూర్ వయా మాచర్ల రైల్వే లైన్, హార్టికల్చర్ యూనివర్సిటీ వంటి వాటికి అనుమతిచ్చే అధికారం కేంద్ర పరిధిలోనివి కావడంతో తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో ఎలక్షన్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీలు పొందిన ఓట్లను ఒకసారి మనం గమనిస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు 60,774 వస్తే బీఆర్ఎస్ పార్టీకి 48,336, బీజేపీకి 17,412. అచ్చంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 72,431, బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లు 45,184, బీజేపీకి వచ్చిన ఓట్లు 6,550. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 70,645 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 41,055 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పార్టీకి 23,760 ఓట్లు వచ్చినాయి. గద్వాల నియోజకవర్గం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 8,380, గద్వాల నియోజకవర్గం చూస్తే 83,118 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి 29,512 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పార్టీకి 35,101 ఓట్లు వచ్చినాయి. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 74,793, బీఆర్ఎస్ పార్టీకి 47,352, ఇక బీజేపీ పార్టీకి 20,931. అలంపూర్ నియోజకవర్గాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీకి 71,264, బీఆర్ఎస్ పార్టీకి 56,777, బీజేపీ పార్టీకి 13,297. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి చూస్తే 66,646 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి 41,964, బీఆర్ఎస్ పార్టీకి 41,694 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పార్టీకి 11,970 ఓట్లు వచ్చినాయి. మొత్తంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు 4,99,671 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 2 లక్షలు తక్కువ వచ్చినాయి, 3,09,923 ఓట్లు వచ్చినాయి. ఇక బీజేపీ పార్టీకి వచ్చిన ఓట్లు మాత్రం 1,29,021 ఓట్లు వచ్చినాయి. అంటే 2 లక్షల ఓట్లేమో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ తక్కువ వచ్చినాయి, ఇక 2 లక్షల ఓట్లేమో బీఆర్ఎస్ కంటే బీజేపీ తక్కువ వచ్చినాయి. అంటే 2 లక్షల తేడా ఉంది ఒక్కొక్క పార్టీకి. అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కువ, అంటే 2019 లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వచ్చిన ఓట్లు ఇవి. ఇక 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చిన ఓట్లు ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, అసెంబ్లీ సెగ్మెంట్ అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఒకసారి మనం గమనిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీల వారీగా పొందిన ఓట్లు అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 1,15,337 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 66,011 ఓట్లు వచ్చినాయి. ఇక బీజేపీ పార్టీకి 4,267 ఓట్లు వచ్చినాయి. నాగర్కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 87,161 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 81,913 ఓట్లు, బీజేపీ పార్టీకి 1,955. కల్వకుర్తి నియోజకవర్గంలో చూస్తే 75,855 ఓట్లు ఏమో కాంగ్రెస్ కి, 42,847 ఏమో బీఆర్ఎస్ పార్టీకి, 70,445 ఏమో బీజేపీ పార్టీకి వచ్చినాయి. గద్వాల నియోజకవర్గం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 87,061 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి 94,097 ఓట్లు వచ్చినాయి, బీజేపీ పార్టీకి ఏమో 7,558 ఓట్లు వచ్చినాయి.
వనపర్తి నియోజకవర్గాన్ని చూస్తే 171,115 వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 171,015 ఓట్లు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఏమో 81,795 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పార్టీకి ఏమో 9,185 ఓట్లు వచ్చినాయి. అలంపూర్ నియోజకవర్గాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీకి 73,457, ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందేమో 1,04,060 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పార్టీకి ఏమో 4,711 ఓట్లు వచ్చినాయి. కొల్లాపూర్ నియోజకవర్గం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 93,609 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 63,675 ఓట్లు, బీజేపీ పార్టీకి ఏమో 20,389 ఓట్లు వచ్చినాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఏమో 6,39,595 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమో 5,34,401 ఓట్లు, బీజేపీ పార్టీకి ఏమో 1,18,513 ఓట్లు వచ్చినాయి. టోటల్ గా ఇక్కడనే 1,18,513 ఓట్లు వస్తే ఒక్క కల్వకుర్తి నియోజకవర్గంలోనే 70,445 అంటే బీజేపీ అనేది అత్యంత బలహీనంగా ఉంది. కానీ మారిన పరిస్థితులు, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లకు కానీ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధం ఉండదు. జాతీయ స్థాయిలో మెరుగైన పార్టీ మంచి పార్టీని చూస్తారు, అదేవిధంగా అభ్యర్థిని చూస్తారు. మెరుగైన పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకునేది కేవలం బీజేపీ కాబట్టి బీజేపీ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు.